లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ పద్దు కింద ఏ హెడ్ కింద మేము తీసుకొచ్చినామో మేము ప్రజలకు పత్రికా విలేకరులకు స్టేక్ హోల్డర్స్ కు మేము పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి కూడా చెప్పడం జరిగింది. చర్చకు రమ్మని కూడా మేడం సునీత గారు అవుటర్ రింగ్ రోడ్డు కానివ్వండి, త్రిపులార్ కానివ్వండి, ఈ రోజు ఇచ్చే మీరు సన్న బియ్యం అని చెప్పుకునే ఆ బియ్యం కానివ్వండి, ఇవాళ ప్రతిదీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇవాళ కట్టుకునే బాత్రూమ్లు కానివ్వండి, మీరు కట్టే ఆవాస యోజనాలు కానివ్వండి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తున్నదండి. ఈ ప్రభుత్వం ఏమి ఇస్తలేదు. ఏమి ఇవ్వకుండా కూడా 2,5 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. నన్ను పోషణ 1 రూపాయి లేదని ముఖ్యమంత్రి గారు స్వయంగానే చెప్తున్నారు. ఇంకా మీరు అభివృద్ధి చేసినాము, ఇంకా బీజేపీ ఏం చేసిందంటే మొన్న చూసిండ్రు. బీజేపీ ఏం చేసిందో ప్రజలు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చూపించిండ్రు, అన్నిటిలో చూపిస్తూనే ఉన్నారు. మేము పోటీ చేసిన ప్రతి ఎలక్షన్లలో రిజల్ట్ చూపిస్తూనే ఉన్నారు. ఇంకా మీరు మాట్లాడితే ఎట్లా అండి? ఇంకా బీహార్ ఎలక్షన్ల దాకా పోయారు. బీహార్ ఎలక్షన్లలో అసలు మీ మొహం ఏడుందో కూడా ఎవరికి తెలియదు. మోహన్ గారు నేను ఒక ప్రశ్న మేడం కి సునీత గారు ఒక నిమిషం. సునీత గారు, హెచ్ఆర్ మోహన్ గారు మీకు ప్రశ్న ఇస్తున్నారు. అన్నా, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు, జూబ్లీ హిల్స్ లో నా బహుజన బిడ్డలు ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఓట్లేస్తారన్నా? అంటే వీళ్ళ బీసీ బిడ్డలకు నోటికాడ బుక్క లాక్కున్నందుకు ఓటేస్తారా బీజేపీ పార్టీకి? దేనికి వేస్తారన్న బహుజనులు? అట్లాగే ఎస్సీలు దేనికి వేస్తారన్నా? ఏడ పడితే ఆడ అహంకారంతో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు దళితులను దారుణంగా కొట్టి చంపినందుకు దళితులు ఓట్లేస్తారా అన్న వీళ్ళకి? ఇప్పుడు ఇవాళ సిజి గవాయి గారి మీద సుప్రీంకోర్టు జస్టిస్ మీద చెప్పేసినదే ఇంతవరకు కనీసం ఒక కేసు లేదన్నా, అందుకు దళితులు ఓట్లేస్తారా? బీసీ బిడ్డలు నోటికాడ బుక్క గుంజుకందుకు బీసీ బిడ్డలు ఓట్లేస్తారా? దేనికి వేస్తారన్న వీళ్ళకి? వీళ్ళకి ఎంతసేపు వీళ్ళు మళ్ళీ మొదటికి చెప్తున్నా, వీళ్ళు ఎంతసేపు ఒక ట్రెండింగ్ సెట్ చేస్తారు అంతే తప్ప ఇప్పుడు ఎంఐఎం గురించి మాట్లాడుతున్నా అనే గత 11 సంవత్సరాలు ఎంఐఎం వాళ్ళు వీళ్ళు అలయన్స్ అన్న అది అందరికి తెలుసు. అంతర్గతంగా ములాఖాత్ వీళ్ళది. ఎక్కడ బీజేపీ ఉంటే ఎంఐఎం అక్కడ ఇంతకుముందు నిలబడేది. ఇప్పుడు అదే పరిస్థితి. మరి ప్రతి పార్టీ మీద సిబిఐ, ఈడీ, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని అయితే సునీత గారు ఎంఐఎం మీద ఎందుకు అవ్వదన్నా? అంటే ఉదాహరణ చెప్తున్నా. మోహన్ గారు ఇప్పుడు బీసీల నోటికాడ ముద్ద లాక్కున్నది బీజేపీనా కాంగ్రెసా? చెప్పండి. 100% బీజేపీ అన్నా. మేము అన్ని చెట్లబద్ధంగా అసెంబ్లీలో మేము 3 పార్టీ అందరూ ఏకగ్రీవంగా. ఒక నిమిషం మోహన్ గారు మీరు ఆగండి. చెప్పండి సునీత గారు. నేను ఒక్క పాయింట్ నోట్ చేస్తానా? వెయిట్ సునీత గారు మీరు ఆగండి. సునీత గారు ఆగండి. అన్నా, ఇప్పుడు నేనేమంటున్నానంటే 9th షెడ్యూల్ కింద పెడితే ఇప్పుడు మన దగ్గర 8 మంది ఎంపీలు ఉన్నారన్న, రాజ్యసభ మెంబర్లు ఉన్నారన్న. 2 రాజ్యసభ మెంబర్లు, 8 మంది ఎంపీలు, 2 సెంట్రల్ మినిస్టర్లు. వీళ్ళు మోదీ గారి దగ్గర కూర్చొని, సార్ మీరు బీసీఎం ప్రధాని అయ్యారు సార్, మరి మా 8 మంది ఎంపీల వల్లనే మీరు ప్రధాని అయ్యారు, లేకపోతే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే మనం భాగమయ్యాము, మాకు బీసీ బిల్లు అసెంబ్లీలో పార్లమెంట్ లో పెట్టండి, రాజ్యసభ లోక్సభలో పెట్టండి సార్, 2/3 మెజార్టీ మనకు ఉన్నది, 9th షెడ్యూల్ లో పెట్టి పాస్ చేయండి సార్. అట్లాగే రాష్ట్రపతి బిల్ ఆమోదం చెందిస్తే మళ్ళీ మనకు రేపు రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన అధికారం ఉంటుంది సార్ తెలంగాణలో అని. వీళ్ళు ఒక్క సెకండ్ వీళ్ళందరూ కూర్చోమన్నా ఎందుకు రాడానికి కనీసం ఢిల్లీకి రారు. అట్లా పోయింది. హైకోర్టులో అఫిడవిట్ ఏమంటే హైకోర్టులో అఫిడవిట్ పాజిటివ్ ఏమంటే ఏదన్నా వీళ్ళు ఇక తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా అన్న? ప్రతి దానికి అడ్డుపడతారు అన్న. కోర్టులలో కేసులు వేపిస్తారు, అడ్డుపడతారు. ఈ రోజు వాళ్ళ ఫుల్ కేంద్రంలో అధికారం ఉన్నది, ఎందుకు చేస్తలేరు? ఎందుకు పెడతలేరు? కనీసం మోదీ ఎందుకు మాట్లాడతలేరు దీని మీద? ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే 8 మంది ఎంపీలు, 2 మినిస్టర్లు, 2 రాజ్యసభ మెంబర్లు వీళ్ళందరికీ గుణపడడం రానున్న ఎన్నికలు జరుగుతుంది. రైట్, ఓకే మోహన్ గారు ఒకసారి సునీత గారు మాట్లాడతారు. ఢిల్లీలో మీటింగ్ పెట్టారు, బీసీ ధర్నా పెడితే వీళ్ళ రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు? వీళ్ళ సోనియా గాంధీ గారు ఎక్కడున్నారు? వీళ్ళ ఖర్గే గారు ఎక్కడున్నారు? వీళ్ళ ప్రియాంక గాంధీ ఎక్కడున్నారు? వీళ్ళ చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు పెట్టిన ధర్నాకి వాళ్ళు అటెండ్ కాలేదు సార్. మేము వీళ్ళు అసెంబ్లీలో బిల్లు పెడితే మా నాయకులు, మా ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకి ఆమోదం చెప్పిండ్రు. మీరు 42% ఏ విధంగా వచ్చిందో మీరు ఆ లెక్క నేర్చలేదు. మీ ఎమ్మెల్సీ గారే ఇది తప్పు లెక్కలని చెప్తే మీరు ఆయన సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. మేము ఎక్కడైనా చట్టాలు మార్చామా? మీరు 42% బిల్లు పెట్టినాక మేమేమైనా కేంద్ర ప్రభుత్వంగా మేమేమైనా చట్టాలు మార్చామా? మేము మార్చలేదు. సుప్రీంకోర్టులో ఏదైతే ఇంత ముందు ఉన్న చట్టం ఉందో అదే ఉన్నది. 50%
స్లాబ్ దాటకూడదని అన్ని చట్టాలు ఆ విధంగా ఏది మారనప్పుడు మీరు ఏ విధంగా 42% ఇస్తానన్నారో మీకే తెలియాలి. దానికి మీరు చిత్తశుద్ధితో ఎక్కడున్నారో మీకు తెలియదు. మీరు చిత్తశుద్ధితో లేరు. నిన్న కూడా మరి 3 మినిస్ట్రీలు ఇవ్వాలి, మరొక మినిస్ట్రీ మీ అవకాశం కోసం ఇచ్చింది. మీరు మిగతా 2 బీసీలకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. మీకంత చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, మరి బీసీకి ఒక ముఖ్యమంత్రిని చెయ్యండి. ఇప్పుడు నిన్న మొన్న కూడా ఆర్టీఐ కమిషన్ ఆ కమిషన్ ఈ కమిషన్ వేసారు సార్. అన్న మొత్తం ఉన్నత వర్గానికి వేసారు సార్, ఎక్కడ బీసీలకు కూడా వేయలేదు. వీళ్ళుగా చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారా సార్? నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు బీసీలను పక్కకు పెట్టింది వీళ్ళు సార్. ఇవాళ బీసీ కమిషన్ వేసింది కూడా మేము. ఇవాళ బీసీకి 27 మంది మంత్రి పదవులు ఇచ్చింది మేము. 70 మంది బీసీ ఎంపీలను తయారు చేసింది మేము. ఇవాళ బీసీలకు ఇవాళ నిన్న మీరు పెట్టిన బిల్లు కూడా మేము ఆమోదం చేసినాం. రైట్, ఓకే ఓకే. సునీత గారు ఒక నిమిషం కంక్లూజన్ తీసుకుందాం. హెచ్ఆర్ మోహన్ గారి దగ్గర కంక్లూజన్ తీసుకున్నాం. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. 26 లో మేము సెన్సస్ చేస్తున్నాం, సెన్సస్ తో పాటు కులగణన కూడా చేస్తున్నామని ప్రధానమంత్రి గారు చెప్పారు. అది అంటే చిత్తశుద్ధి సార్. వీళ్ళు ఇక్కడ ఒకటి చెప్తారు, అక్కడ ఒకటి చెప్తారు. వాళ్ళ నాయకులే వాళ్ళ మీటింగ్లకు అటెండ్ గారు, వీళ్ళు వచ్చే బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. ఓకే అన్న. హెచ్ఆర్ గారు మీరు ఆగండి. సునీత గారు ఆగండి. సునీత గారు, హెచ్ఆర్ మోహన్ గారు ఆమె ఆరోపణలు వినిపించాయని నేను చెప్పాను, రిపీట్ చేయనా? మీకు బీసీ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రి చేయాలి. ఇప్పుడు కూడా మీరు ఓట్ల కోసం తప్ప మైనార్టీల విషయంలో కావచ్చు, ముస్లింల విషయంలో కావచ్చు, అజారుద్దీన్కి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు. ఇక సలహాదారుగా మీరు ఒకసారి ఇప్పుడు కూడా ఇంకో 2 పదవులు ప్రకటించారు. క్యాబినెట్కు సంబంధించిన దాంట్లో పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్సాగర్ రావు, అలాగే ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డిని తీసుకున్నారు. సో దీంట్లో మీరు బీసీలకు ఇవ్వాల్సిన పదవులు ఇంకా ఓసీలకే ఇస్తున్నారని చెప్పి ఆమె విమర్శిస్తున్నారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దె దిగి మరి బీసీని ముఖ్యమంత్రి చేసే పరిస్థితి ఉందా అని అడుగుతున్నారు. సునీత గారు చెప్పండి. అన్న నేను ఏమంటున్నా, ఇది ఏంటంటే ఆట రాక పాత గజ్జలని ఊర్లలో ఒక సామెత ఉంటది. నేను ఎందుకంటున్నా, ఇంత దూరం ఎందుకు పోదామన్నా? జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరో చెప్పమనండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో చెప్పమనండి, తెలిసిపోతుంది. వీళ్ళే స్ట్రాటజీ, సింపుల్ అయిపోయింది. అన్నవాళ్ళు మాట ఒకటి ఉంటది, మనసులో ఒకటి ఉంటది. ఒకటి రెండవది, ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి విఘ్నత మేడం చెప్తున్నా, కేంద్రం చేస్తుందా బిల్లు రాష్ట్ర చేతిలో ఉంటుందా? ఒక్కటి ఈడబ్ల్యూఎస్ బిల్ అన్న ఎవరిని అడిగి తీసుకొచ్చిరైనా గుట్టి చప్పుడు కాకుండా తయారు చేసినారు. డెఫినెట్లీ మా సపోర్ట్ కూడా ఉంది, కాదంటలేదు. మరి ఈడబ్ల్యూఎస్ చేసినప్పుడు ఆర్థికంగా వికలాంగమైన సెక్షన్ వీక్ ఉన్న వారు చేసిన వారికి బీసీ బిల్లు పెడితే ఏం పోయింది? మేము ఇస్తాం ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ అలయన్స్, ఇండియా అలయన్స్ గఠబంధన్ మేము మద్దతు ఇస్తాం. మీరు బిల్లు పెట్టండి, పెట్టారు. 9th షెడ్యూల్ పెట్టండి, పెట్టారు. ఒకటి అయిపోయింది. జూబ్లీస్ లో రెడ్డిని పెట్టింది వాళ్ళ మేమా? రెండు. ఇక 3వ అంశం వస్తానా, ఈ అభివృద్ధి గురించి మాట్లాడుతుంది మేడం. నేను అడుగుతున్నా, ఈ 11 సంవత్సరాల లోపల మేము సృష్టించిన నెహ్రూ గురించి మాట్లాడతారు కదా, నెహ్రూ సృష్టించిన ప్రభుత్వ సెక్టార్స్ అన్ని ఆర్థికంగానికి అమ్మింది ఎవరు అనేది దేశ ప్రజలు గమనిస్తున్నారు. మేమేమో సంపద సృష్టించినాం. సంపద ఉదాహరణకు హైదరాబాద్ నగరమే తీసుకుందాం. ఇవాళ ఎన్ఎఫ్సి తీసుకో, బిహెచ్ఎల్ తీసుకో, ఆర్డిఎల్, డిఆర్ఎల్ తీసుకో, ఐఐసిటి, సిసిఎంబి చెప్పుకుంటూ పోతే ఈసీఎల్, ఇలా ప్రభుత్వ సెక్టార్స్ అని మేము చేస్తే మేము వచ్చినప్పుడు అన్ని ఆదాని అంబానికి అమ్ముకోవడం చాలు పెట్టేసినారు. ఒక్కటేనా, ఈ దేశంలో 2 జరుగుతున్నాయి. గుజరాతీ చేతిలో 4 ఉన్నారన్నా, 2 అమ్ముతారు, 2 కొంటారు. అమిత్ షా మోదీ అమ్మడము, ఆదాని అంబాని కొనడము, అమ్మే ప్రయత్నం నడుస్తుంది. ఈ ప్రజలు గమనించినారు. ఖచ్చితంగా బుద్ధి జూబ్లీస్ లో మామూలు బుద్ధి చెప్పరు వీళ్ళకి. ఓకే మోహన్ గారు 1 minute. ముందు ఆడ రెడ్డికి ఎందుకు ఇచ్చారు అడగమన్నా? జూబ్లీస్ బీసీల ప్రేమలో బీసీకి ఇవ్వాల్సింది. రైట్, ఓకే. సునీత గారు బీసీల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదని సునీత గారు బీజేపీ నాయకురాలుగా మీరు కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదంటున్నారు బీసీ రిజర్వేషన్ల విషయంలో. ఓకే, కానీ జూబ్లీహిల్స్లో మీరు బీసీకి ఇవ్వలేదు కదా, మీకు మాట్లాడే
హక్కు లేదంటున్నారు హెచ్ఆర్ మోహన్ గారు. సార్ ఒక టికెట్ గురించి ఒక సీట్ గురించి మాట్లాడలేదు సార్. మీ సిద్ధాంతం ఏంటి? మీరు తీసుకున్నది ఏంటి? 42% రిజర్వేషన్ అన్నారు. మరి నిన్నటికి నిన్న 24 అవర్స్ బిఫోర్ ఏం జరిగిందో చెప్పండి. మీకు అంత చిత్తశుద్ధి ఉంది కదా. ఈ బీసీలను ఎత్తన పెట్టుకుంటారు. బీసీకి వర్గానికి మేము మా రాహుల్ గాంధీ గారు వచ్చి ఏదో పట్టుకొని చెప్తా ఉన్నారు, రాజ్యాంగం పట్టుకొని చెప్తా ఉన్నారు. మేమేస్తున్నామో మాకంతా అని చెప్తున్నారు అన్నారు కదా. మరి నిన్న ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా నేను. రైట్ రైట్ ఓకే ఓకే ఓకే. ఫైనల్గా రవికుమార్ గారు, బీసీల పట్ల నిజంగా ఈ బీసీ రిజర్వేషన్ బంతి కాంగ్రెస్ కోర్టులో ఉందంటారా, బీజేపీ కోర్టులో ఉందంటారా, ఏం చెప్తారు? ట్రిపుల్ తలాక్ అని బిల్లు పెడతారు, కేంద్రంలో 371 ఆర్టికల్ బిల్లు పెడతారు. అలాంటి అడగని బిల్లులు పెడతావు కానీ ఇలా బీసీ ప్రజలు దేశంలో సింహభాగమైన బీసీ ప్రజల బిల్లు 9th షెడ్యూల్ పెడితే ఏమైంది అంటున్నా నేను. పడుతున్నారు మీకు అంటున్నా. మీరు బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టొచ్చు కదా, 9th షెడ్యూల్లో చేర్చొచ్చు కదా, మిమ్మల్ని ఎవరు ఆపిరు అంటున్నారు ఆయన హెచ్ఆర్ మోహన్.